ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది, 6.5 నుంచి 6.25 చేసింది. అవును. దాని ద్వారా కార్ లోన్స్, హౌస్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇట్లాంటి ఒక విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని ఇంపాక్టు స్టాక్ మార్కెట్ మీద ఎట్లా ఉంటుంది అంటే ఇన్వెస్టరు, చిన్న ఇన్వెస్టర్ కానీ పెద్ద ఇన్వెస్టర్ కానీ ఈ ట్రెండ్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలా, లేతే వీళ్ళకి గైడ్ చేయడానికి ఏమైనా ఏజెన్సీలు ఉన్నాయా, లేతే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలా? ఎవరైనా కొత్తగా తమ దగ్గర ఉన్న స్పేర్ మనీ 1,50,000 25,000 పెట్టాలి అని అనుకుంటే వాళ్ళ గైడెన్స్ ఎట్లా? ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు ఒక ప్రశ్న అడిగారు. మన సంభాషణలు విని చాలామంది గ్రామస్తులు కానీ సాధారణమైన వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఎలా వాళ్ళకి తెలిసిందంతా ఏదో వడ్డీ వ్యాపారాలు, చిట్ ఫండ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలి అంటే, అవును, మనం కేవైసీ కంప్లైంట్ ఉంటే అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండి లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్ నెట్ బ్యాంకింగ్తో లింక్ అయి ఉంటే. ఇంకొక విషయం చెప్పడం మనం మిస్ అయ్యాం లాస్ట్ టైం, ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. దాని ద్వారా యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని, సో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి మీరు కేవైసీ కంప్లైంట్ ఉండి మీ నెట్ బ్యాంకింగ్ రెడీ అయిపోతే నెక్స్ట్ చేయవలసినది ఏంటి అంటే, మీరు ఒకవేళ టైం ఉండి కాస్త ఓపిక చేసుకొని మీ శ్రద్ధ తీసుకొని చేసేవాళ్ళైతే మనం అనుకున్నట్టుగా 6 నుంచి 7 మ్యూచువల్ ఫండ్స్ ఎనఫ్. ఇవి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డైరెక్ట్గా ఏఎంసీ వాళ్ళ యాప్స్ ఉన్నాయి. కోటక్ మ్యూచువల్ ఫండ్కి కోటక్ మ్యూచువల్ ఫండ్ అన్నీ ఉన్నాయి. మీరు స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ ద్వారా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఏ ఏఎంసీది ఆ ఏఎంసీ ద్వారా మీకు స్టేట్మెంట్ వస్తుంది, మీ రికార్డు ఉంటుంది, మీకు డైరెక్ట్గా మీరు చేస్తారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రో కానీ లేదు, అవన్నీ ఎందుకు, నావన్నీ ఒకే చోటనే ఉండని, నాకు కాన్ఫిడెన్స్ ఉంది వీటి మీద అని ఏఆర్ఎన్ నంబర్ వెరిఫై చేసుకొని రెప్యూటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ద్వారా అన్ని రకాల ఏఎంసీవి ఒకే చోట చేస్తాను అనుకుంటే వాళ్ళ కేవైసీ ప్రొవైడ్ చేస్తారు, మీరు చేసేసుకోవచ్చు. కానీ అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీరు ఏఎంసీ వాళ్ళ కమ్యూనికేషన్ అనేది చూసుకోవాలి. వచ్చే ఈమెయిల్, ఎందుకంటే మీరు అన్ని డీటెయిల్స్ ఇమ్మీడియట్గా ఏఎంసీ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయంగానే వాళ్ళ నుంచి మనకు ఒక ఈమెయిల్ ట్రిగర్ అయిపోతుంది, ఒక మెసేజ్ వచ్చేస్తుంది. కరెక్ట్, ఏది వి రిసీవ్డ్ యువర్, వి కన్ఫర్మ్ 1,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అది ఏఎంసీ నుంచి వస్తుంది కాబట్టి మీకు అథెంటికేటెడ్గా ఉంటుంది. ఓకే, ఇంకొక మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇది మీరు డైరెక్ట్గా చేసుకోవాలా లేకపోతే ఎవరు అడ్వైజ్ అయినా తీసుకొని చేసుకోవాలా? మీరు ఎస్బీఐ ఎగ్జాంపుల్ చెప్పారు. ప్రతి బ్యాంక్ మన అకౌంట్ ఉన్న వాళ్ళకు వాళ్ళు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు. ఓకే, హెచ్డిఎఫ్సి క్యాపిటల్ ఆ నెట్ బ్యాంకింగ్లోనే వాళ్ళది ఒక పేజ్ ఉంటుంది, సెక్షన్ ఉంటుంది, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కరెక్ట్. ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా వాళ్ళ ఓన్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, ప్రతి మ్యూచువల్ ఫండ్కి వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. వాళ్ళు మన అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం కానీ, కొన్ని రకాల నామినీ ఫెసిలిటీ చేంజ్ చేయడం కానీ, అడ్రస్లు చేంజ్ చేయడం కానీ కొన్ని ఆన్లైన్లో వాళ్ళు ఒప్పుకోరు. మీరు పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వాలి, లేదా ఆర్టీఏ దగ్గరికి వెళ్ళాలి. క్యామ్స్ ఆఫీస్ కానీ, కేఫిన్ టెక్నాలజీస్ కానీ, ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేస్తారు. వీలైనంత వరకు మనకు స్మార్ట్ ఫోన్ ఉండి మన ఆన్లైన్లో చాలా వరకు చేసుకో, ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే చిన్న పార్టీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్వైజర్ దగ్గర వెళ్ళి, ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయాలా లేకుంటే వాళ్ళే చేసుకోవాలా అనే దానికి బేసిక్ ప్రశ్న. దానికి నా జవాబు ఏంటి అంటే, ఇప్పుడు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే లార్జ్ స్కేల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఎవరుంటారు? ఏదో వ్యాపారం చేసేవాళ్ళు, కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళకు టైం ఉండదు, ట్రాక్ చేసుకోవడం ఉండదు. కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఎవరో అడ్వైజర్ దగ్గరికి వచ్చేసి, పోర్ట్ఫోలియో మేనేజర్ దగ్గరికి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. మామూలు ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో చిన్నపాటిగా ఎస్ఐపీలు 1,000 రూపాయలు 2,000 అలా స్టార్ట్ చేసుకొని స్లోగా బిల్డ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు టెర్రస్ గార్డెన్ పెట్టాలనుకుంటారు లేదా కిచెన్ గార్డెన్ పెట్టాలనుకుంటారు,
దాన్ని వేరే వాళ్ళతో పని చేపిస్తే మీకు వచ్చే మజా ఏంది? అవును, మీరు చేసుకోవాలి. అవును, అదే కదా మీ సంతోషం, మీ సాటిస్ఫాక్షన్. అది కరెక్ట్. మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం స్టడీ చేసి నేర్చుకొని మీ సొంత వ్యవసాయం లాగా చేసినప్పుడు ఆ తృప్తి వేరుగా ఉంటుంది. మీ పోర్ట్ఫోలియో లార్జ్ సైజులోకి వెళ్ళి మీరు ఇంకా వేరే ఇప్పుడు ఇంతకన్నా కూడా లాభం వచ్చే వ్యవహారాలు మీకు వేరే ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు దీన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పండి. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ అడ్వైజర్స్. ఓకే, వాళ్ళ వాల్యూ ఎడిషన్ చాలా ఉంటుంది, వాళ్ళు చేసే ఛార్జెస్ కూడా తక్కువనే. కానీ అందరికీ సాధారణ మామూలు ఇన్వెస్టర్స్కి కూడా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా మీరు స్టార్ట్ చేయండి, మీరు నేర్చుకోండి. మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు చాలా పర్ఫెక్ట్ అయిపోవచ్చు ఒక 1-2 ఇయర్స్లో.